అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. వాళ్ళ ఫ్యామిలీ, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. వాళ్ళ ఫ్యామిలీ, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.